అమ్మాయి జీవితం ముఖ్యం. సో దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వం అన్ని రకాల అంటే ఏదో ఈ మాట చెప్పేసి వెనక్కి పోము, మళ్ళీ ఇంటికి వస్తాం, ఇంట్లో అమ్మాయి పరిస్థితి చూస్తాం. అమ్మాయి పరిస్థితి చూసిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఇన్ని రోజులేమో వాళ్ళ మదర్ ఇంకోరు చూసుకునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు లేరు. సో కాబట్టి మనం ఉండాలి, మనతో పాటు ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం పాటు అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి దగ్గరికి రేపు మార్నింగ్ మా టీం అంతా పంపిస్తాం. అమ్మాయికి కావాల్సిన సపోర్ట్ అందిస్తాం. డోంట్ వరీ, అమ్మాయికి ఎన్ని రకాల సపోర్ట్ అన్ని రకాలు ఇస్తాము. అమ్మాయి ఫ్యూచర్ లో ఒకవేళ ఎవరైనా రాకపోయినా కూడా తను సొంతంగా లీడ్ చేసేటట్టుగా ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. దయచేసి ట్రస్టర్స్ ఇన్సిడెంట్ అనేది బాధాకరమైన విషయమే. మీకు జరిగిన బాధనంతా రాయండి. ఒక్కొక్క పాయింట్ మీద యాక్షన్ తీసుకునే బాధ్యత మాది. ఎందుకంటే దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా సింపుల్ గేమ్ మీరు తీసుకో. మేము కూడా 100%. బాలిక కుటుంబ సభ్యుల వాగ్వాదంలో కలెక్టర్, ఎమ్మెల్యే కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తగిన భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, నగర్ వద్ద ఉద్రిక్తత ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కొద్దిసేపు క్రితమే మైనర్ బాలికల కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారో ఆ ప్రాంతానికి వచ్చి స్వయంగా అసలు డిమాండ్లు ఏంటి, సమస్య పూర్తిగా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా మైనర్ బాలికలకు కుటుంబ సభ్యులు స్పష్టమైన హామీలు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్ బాలికకు సంబంధించి కేసు నమోదు చేయడం నుంచి దర్యాప్తు చేయడం, అలాగే నిందితుడికి శిక్ష పడడంలో షాబాద్ సిఐతో పాటు ఎస్ఐ కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇంతటి ఘోరం జరిగింది కాబట్టి వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొన్ని డిమాండ్లు అయితే ఉంచారు. కలెక్టర్ ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయో పోలీస్ ఆఫీసర్లపై వాళ్లను పోలీసులు ఉన్నతాధికారులు విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ ఫిర్యాదు ఎప్పుడు అందింది, కేసు పూర్వఫలాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఎవరైతే పోలీసులు నిర్లక్ష్యం వహించారో వాళ్ళని సస్పెండ్ చేస్తామంటూ కూడా బాధితులకు కలెక్టర్ హామీ ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే ఆ మైనర్ బాలికల కుటుంబ సభ్యులంతా కూడా ధర్నాను విరమించారు. ప్రస్తుతం కలెక్టర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఎవరైతే బాధితులు ఉన్నారో ధర్నా చేస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల్లో నలుగురిలో మొత్తం ఇప్పటికే 3 మృతి చెందారు. మరొక బాలిక మాత్రమే మిగిలి ఉంది. సో ఆ బాలికకు జీవనోపాధి కల్పించడం కోసం ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా ఉంచారు. సో అందుకు అనుగుణంగా కలెక్టర్ కూడా కొంత హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఆమెకు ఇందిరమ్మ ఇల్లుతో పాటు 5 లక్షల రూపాయలు ఆమెకు ఆర్థిక సహాయం అందిస్తామంటూ కూడా బాధితులకు అయితే హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే పూర్తిగా ఇటు ఎవరైతే ఈ దీంట్లో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాము, ఎవరైతే దోషులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుందంటూ కూడా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ప్రస్తుతం వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ధర్నాను అయితే విరమించుకున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు అలాగే జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వీరితో పాటుగా చెవెల డీసీపీ యోగేష్ గౌతమ్, ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి. సో వీళ్ళంతా కూడా బాధితులతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా రోడ్డుని ఎక్కడికక్కడ బ్లాక్ చేసి షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకారులు అయితే కూర్చుని నిరసన చేపడుతూనే ఉన్నారు. సో ఓవరాల్గా కొద్దిసేపటి క్రితమే ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది ప్రస్తుతం కొద్దిగా. అయితే ఇప్పటికే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు ఈ కేసు విధి విధానాలు పూర్వఫలాలు అన్నీ కూడా కలెక్టర్ ఇప్పటికే పోలీస్ అధికారుల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఒకసారి చూసుకోవచ్చు, బాధితుల యొక్క వెర్షన్ కూడా కలెక్టర్ వింటున్నారు. స్వయంగా బాధితులకు వాళ్ళు చెబుతున్న ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను కూడా కలెక్టర్ నారాయణ రెడ్డి వింటూ ఉన్నారు. ఖచ్చితంగా వాటన్నిటిని సాల్వ్ చేస్తాము అంటూ కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నిరసనకారులు అయితే కొద్ది క్షణాల క్రితమే నిరసన అయితే విరమించారు. సో రోడ్డుపై ప్రస్తుతం ట్రాఫిక్ మెల్లిమెల్లిగా క్లియర్ అవుతూ ఉంది. మరోవైపు ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ పోలీస్ అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. పవర్ టీ స్టూడియో.